మూసీకి వరద తగ్గింది. అయితే బాధితులకు కన్నీరే మిగిలింది. ఇండ్లలోకి వరద వచ్చి సామాన్లు తడిచిపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చాదర్ఘాట్ పాత బ్రిడ్జి, ముసారాంబాగ్ బ్రిడ్జిలపై దగ్గర చెత్త చెదారం పేరుకుపోవడంతో రాకపోకలు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే ఎంజీబీఎస్ నుంచి ఇతర ప్రాంతాలకు బస్సులు నడుస్తున్నాయి. హైదరాబాద్ జంట జలాశయాల నుంచి అవుట్ఫ్లో తగ్గడంతో మూసీకి వరద తీవ్రత తగ్గింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో 2 రోజుల పాటు మూసీ ఉధృతంగా ప్రవహించింది. శనివారం అర్ధరాత్రి వరకు భారీగా వరద కొనసాగింది. దీంతో ఎంజీబీఎస్ లోపల వరద ప్రవాహానికి కొట్టుకొచ్చిన బురద చెట్లను తొలగించారు. ఆదివారం ఉదయం నుంచి ఎప్పటిలాగే బస్సులు నడిచాయి. నిన్న తెల్లవారుజాము నుంచి ఫ్లో తగ్గడంతో పునరావాస కేంద్రాల నుంచి ఇండ్లలోకి జనం చేరుకున్నారు. ఇండ్లలోకి మొత్తం మట్టి, చెత్త వచ్చి చేరడంతో క్లీనింగ్ చేసుకున్నారు. పరిసరాలు చెత్త వ్యర్థాలతో నిండిపోయి దుర్వాసనతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఇండ్లలో తడిసిన వస్తువులను చూసి ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు. రోడ్లపై సైతం మోకాళ్లతో బురద చేరడంతో జేసీబీలు, జీహెచ్ఎంసీ మిషన్లతో క్లీన్ చేస్తున్నారు. ఇది పూర్తయ్యేందుకు 2 రోజుల టైం పట్టే అవకాశం ఉందన్నారు అధికారులు. దోమలు తీవ్రంగా ఉండడంతో ఎంటమాలజీ విభాగం సిబ్బందితో ఫాగింగ్తో పాటు యాంటీ లార్వా ఆపరేషన్లు చేయిస్తున్నారు. అనారోగ్య సమస్యలు, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉండడంతో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి తిరుగుతూ అవసరమైన వారికి మందులు అందిస్తున్నారు. చాదర్ఘాట్ పాత బ్రిడ్జి, మూసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర వరద తగ్గిన చెత్త చెట్లు పేరుకుపోయాయి. మున్సిపల్ సిబ్బంది క్లియర్ చేస్తున్నారు. దీంతో అక్కడ రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అలాగే 2 బ్రిడ్జిల పటిష్టతను ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించి అవసరమైతే మరమ్మతులు చేపట్టిన తర్వాతే రీఓపెన్ చేయనున్నారు. మూసారాంబాగ్లో కొత్తగా కడుతున్న బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం పనులు మొదలుపెట్టినా ఆలస్యం అవుతుందని, పనులు పూర్తయితే స్థానికులకు ఇబ్బందులు తొలగుతాయన్నారు. ఈ ప్రాబ్లం ఇప్పటి కాదండి, ఒక 10 years నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నాను. నేను ఇక్కడ ఎప్పుడూ కానీ ఇక్కడ మొత్తము స్లమ్స్ అన్ని మునిగిపోవడం కూడా జరుగుతుంది. బ్రిడ్జ్ కూడా మొదలుపెట్టి 2 సంవత్సరాలు అయింది, అయినా ఇప్పటికి కూడా కంప్లీట్ చేయలేదు. ఇది కనుక ఒకవేళ కంప్లీట్ అయితే కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు. మూసి పరివాహక ప్రాంతాల్లో ఎప్పుడు ఇది బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తారని చెప్పేసి నేను అడగడం జరుగుతుంది. 2 రోజులుగా మూసి పరివాహక ప్రజలు పునరావాస కేంద్రాల్లో కొంతమంది తలదాచుకోగా ఇంకొందరు వారి బంధువుల ఇండ్లకు వెళ్లారు. మూసి ఉగ్ర రూపానికి 3,000 మంది వరకు ఇండ్లను వదలాల్సి వచ్చింది. వరద తగ్గినా కూడా బురద ఉండడంతో చాలా ఇండ్లకు కరెంటు సరఫరా ఆగిపోయింది. ఇండ్లలో బురద ఉండడంతో ఇంకా కొందరు ఇండ్లలోకి రాలేదు. ఈ ప్రాంతంలో అద్దెలకు ఉంటున్న వారు సొంతూళ్లకు వెళ్లారు. స్కూళ్లకు సెలవులు ఉండడంతో పాటు దసరా ఉండడంతో పండుగ తర్వాత తిరిగి రానున్నారు.